హలో అండి, ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా స్వీట్ కొత్తగా ట్రై చేయండి. పిల్లలకి చాలా అంటే చాలా నచ్చుతుంది. 10 నిమిషాల్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. ఇలా కొత్త ట్రిక్తో సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఈ న్యూ రెసిపీ ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఈ రోజు మరొక ఈజీ స్నాక్స్ తో మేము ముందుకు వచ్చేసాను. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలు పెద్దలు. అది ఏంటో తెలుసా? ఇలా జాలి గరిటెతో అయితే స్నాక్స్ చేయబోతున్నాను. ఈ రెసిపీకి వచ్చేసి గోధుమ పిండి, బియ్యం పిండి ఉంటే చాలు ఇలా కొత్తగా స్నాక్స్ అయితే చేసి ఇవ్వచ్చు పిల్లలకి. మరి ఈ కొత్త స్నాక్స్ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కొత్త ట్రిక్తో. ఇప్పుడు ముందుగా అయితే చక్కెర అయితే వేసుకుందాము. ఒక 7-8 స్పూన్లు అయితే చక్కెర అయితే వేసుకుంటున్నాను. అంటే మీరు పిండిని తీసుకునే దాన్ని బట్టి మీరు దాన్ని బట్టి చక్కెర అయితే వేసుకోండి. షుగర్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని అలాగే ఒక 4 ఇలాచీ అయితే వేసుకోవాలి చూడండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇంకా అలా చక్కెరని అయితే మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక 3 స్పూన్స్ అంతా పెరుగు అయితే వేసుకోవాలి చూడండి. ఇలా ఈ విధంగా కొంచెం పెరుగు అయితే వేసుకొని ఇందులోకి కొంచెం మనం స్వీట్ అన్నప్పుడు కొంచెం ఉప్పు అనేది వేస్తే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం అంటే కొంచెం ఉప్పు అయితే వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలండి, మనకు ఉప్పు అంతా కూడా కలిసేలాగా. ఇప్పుడు ఇందులోకి మనం పౌడర్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ చక్కెరని అయితే వేసుకోవాలండి, షుగర్ పౌడర్ని. ఇలా ఈ విధంగా షుగర్ పౌడర్ని అయితే వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుంటే మనకు తొందరగా కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా కలిపేసుకుందాము. ఈవినింగ్ స్నాక్స్ ఒకసారి పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి. చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి చక్కెర కూడా. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి అండి. పొడి బియ్యం పిండి అయితే 1 కప్పు కంటే మీరు ఎంతైతే తీసుకుంటున్నారో సేమ్ అంతే తీసుకోవాలన్నమాట. నేను ఇంతైతే కప్పు కంటే కొంచెం తక్కువ ఉంది పొడి బియ్యం పిండి. ఇదైతే ఇంకా ఇందులోకి అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా. ఇప్పుడు మనం సేమ్ బియ్యం పిండి ఎంత తీసుకున్నామో గోధుమ పిండి కూడా అంతే తీసుకోవాలి. సేమ్ 2 ఈక్వల్గా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా ఇది వచ్చేసి గోధుమ పిండి, బియ్యం పిండి 2 కూడా సేమ్ ఉండాలన్నమాట. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము కలిసేలాగా. చేతితో బాగా ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా. మీరు వెంటనే ఇంకా వేయకూడదు అనమాట పాలు. ఇందులోకి ఇప్పుడు పాలు అయితే వేసుకోవాలి, వెంటనే వేయకూడదు. ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత మనం పాలు అనేది వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని పాలు అయితే వేసుకుందాము. చూసుకొని వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు అయితే వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి, ఒకేసారి వేసుకోకూడదు, మళ్ళీ మెత్తగా ఇదైపోతుంది అనమాట. అందుకోసం చూసి వేసుకోవాలి. ఇలా చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గానే ఉండాలి ఈ పిండి వచ్చేసి మనకి. చూసారు కదా, ఇలా బాగా చేతితో నీళ్ళ కంటే కొన్ని పాలు వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా అయిపోతుంది పిండి వచ్చేసి. పాలు అయితే ఎక్కువ పట్టవు. మీకు ఒకవేళ కొంచెం పెరుగు తగ్గించుకొని పాలు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా బాగా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా కావాలన్నమాట మనకు పిండి వచ్చేసి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము. ఒక 5 నిమిషాలే, ఎక్కువ అయితే అవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మనం రెస్ట్ ఇచ్చేద్దాం. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత అయితే మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇంకా
ఇంకా ఇక్కడ వచ్చేసి 5 నిమిషాల తర్వాత చూడండి మనకు పిండి వచ్చేసి నానిపోయి ఉంటుంది. ఇలా ఈ విధంగా ఉంటుంది చూడండి. ఒకవేళ మీకు గట్టిగా అనిపించింది అనుకోండి మళ్ళీ కొన్ని పాలు అయితే వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము. మీరు ఫస్ట్ అయినా వేసుకోవచ్చు లేదా ఇప్పుడైనా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా ఒక స్పూన్ అంతా నెయ్యి అయితే వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా నెయ్యి కూడా వేసేసుకొని ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. నాకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కొంచెం పాలు అయితే వేస్తాను. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇలా పాలు అనేది వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇలా ఈ విధంగా మళ్ళీ మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ మెత్తగా ఉంది అంటే ఇంకా పాలు అయితే అవసరం లేదు. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఉండాలి మనకి. ఇంకొచ్చేసి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు మనం ఈజీగా కొత్త ట్రిక్తో ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తాను. ఇంకా చాలా మనకు పిల్లలు కూడా చూడడానికి ఇష్టంగా తింటారనమాట, అంత బాగుంటాయి. ఇప్పుడు కొంచెం పిండి అయితే ఇలా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా తీసేసుకొని మనం రౌండ్గా అయితే చేసుకోవాలి అండి. ఫస్ట్ ఇలా ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని మనకి సైడ్లకి ఇలా గ్యాప్ లేకుండా ఇలా ఈ విధంగా సైడ్లకు అంతా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అండి. ఇలా ఈ విధంగా సైడ్లకు అనేది మనకి ఇట్లా చీలకుండా ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఇంట్లో జాలిగంటలు ఉంటాయి కదా, దాంతో అయితే చేసుకోబోతున్నాం అనమాట. ఇలా ఈ విధంగా మనం మధ్యలో ఇలా పెట్టేసుకొని ఇలా షేప్ అనేది చేసేసుకోవాలి అండి. ఇలా మనకి సైడ్లకు అనేది ఇట్లా డిజైన్ లాగా వస్తుంది పైన. చూసారు కదా, ఈ విధంగా ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి అవుతుంది. ఇప్పుడు మనం 2-3 సార్లు ట్యాప్ చేసేస్తే ఇలా డిజైన్ లాగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి. పిల్లలైతే ఇలా చూసి ఇష్టంగా తినేస్తారనమాట. ఇలా కొత్త ట్రిక్. ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇంకా అన్నీ కూడా ఇలాగే కొంచెం పిండి తీసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకొని సైడ్లకి ఇలా అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ, తొందరగా అవుతుంది స్నాక్స్ వచ్చేసి. ఇలా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకు డిజైన్ అనేది వస్తుందన్నమాట. చూసారా, ఇలా ఈ విధంగా ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకు డిజైన్ అనేది ఉంటుంది. ఇలా ట్యాప్ చేసేసుకుంటే 2-3 సార్లు ఇంకా పడిపోతుంది. చూసారు కదా, అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి. ఇలా ఈ విధంగా అన్నీ అయితే చేసేసుకోవాలి చూడండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా అన్నీ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి ఇంకా ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టేసుకున్నాం కదా, ఇవైతే వేసేసుకోవాలి చూడండి. ఒక్కొక్కటి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అన్నీ కూడాను. హైలో అస్సలు పెట్టకూడదు, పచ్చిగా ఉండిపోతాయి, టేస్ట్ కూడా బాగుండవు. ఇలా ఈ విధంగా ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక వెంటనే కదపకుండా కొద్దిసేపు అలాగే వదిలేసి కొద్దిసేపు తర్వాత తిప్పేసుకోవాలన్నమాట. అవి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకుందాము. ఇలా ఒక సైడ్ కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి చూడండి. ఇలా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇది బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకొని ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి. ఇంకా కొంచెం కలర్ అనేది బాగా చేంజ్ కావాలి. ఇలా ఇటు సైడ్ కూడా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి. ఇలా అన్ని వైపులా కూడా ఇవన్నీ కూడా తిప్పేసుకోవాలి చూడండి. ఇటు సైడ్ కూడా బాగా కలర్ రావాలి. ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి చూడండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెట్టేసుకొని ఇంకా అన్నీ కూడా తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఆయిల్ పోయే వరకు పెట్టేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా కలర్ చేంజ్ అయితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఇంకా ఇలా బౌల్లోకి అయితే వేసేసుకుందాం అన్నీ కూడాను. ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి. ఇంకా ఇందాక ఎలా కాల్చుకున్నామో అన్నీ కూడా ఇలాగే కాల్ చేసుకోవాలి. అన్నీ అయిన తర్వాత అయితే చూద్దాము. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. పిల్లలు అడిగినప్పుడు ఒకసారి ఈ విధంగా చేసి ఇవ్వండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి, టేస్ట్ అంతే బాగుంటాయి అన్నమాట. పిల్లలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా డిజైన్గా కనిపిస్తే ఇష్టంగా తినేస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నాను.
చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయి అనమాట. పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు, పిల్లలు పెద్దలు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ స్నాక్స్ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.